ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసేంత వరకు తమ పోరాటం ఆగబోదని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్ద రాజేష్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో నిర్వహించిన రెండవ రోజు ఆమరణ నిరాహార దీక్ష స్థలిలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా అధ్యక్షుడు పోతరాజు నేతృత్వంలో కొడంగల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పాదయాత్ర నిర్వహించి 6,000 పెన్షన్లు వెంటనే పెంచాలని అరగుండు కొట్టించుకుని అంబేద్కర్ విగ్రహం వద్ద వినూత్న రీతిలో నిరసన తెలిపిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్ద రాజేష్ వారి బృందం. వారికి రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. వికలాంగులం అనేక సమస్యలతో అల్లాడిపోతున్నాం. చాలని పింఛన్లతోని ఈ వచ్చేటటువంటి 4,016 రూపాయలు మాకు ఏమాత్రం కూడా సరిపోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ మీ అధికారంలోకి వస్తే 6,000 రూపాయలు పింఛను ఈ ఆసరా తీసేసి చేయుత పెడుతున్నారు. మీరు చేయుత పింఛను తక్షణమే ఇవ్వాలి. వికలాంగుల సమాజానికి 6,000 రూపాయల పింఛన్తో పాటు ఆర్టీసీలో మహిళలకు ఇచ్చిన విధంగానే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాదిరిగా వెంటనే ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పేసి అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గంలో కూడా ఏళ్ల తరబడి 78 ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై మీరు దుర్భర జీవితాలు గడుపుతున్నాం కాబట్టి రాష్ట్ర మంత్రివర్గంలో కూడా వికలాంగులకు అవకాశం కల్పించాలని చెప్పేసి రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖకు వికలాంగుని మంత్రిగా నియమించాలని చెప్పేసి కూడా ఈ అంబేద్కర్ చౌరస్తా నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా వికలాంగులకు సంబంధించి మా వికలాంగుల విద్యార్థులు చదువుకొని వికలాంగులకు ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తారు కాబట్టి రాష్ట్రంలో వెంటనే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలి. దాంతో పాటు ముఖ్యంగా ఈ రోజు ఎర్రగుండు కొట్టించుకున్నది 6,000 రూపాయల పింఛన్తో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు ఈ కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద మా జిల్లా అధ్యక్షుడైనటువంటి పోతురాజు సుధీర్ గారి నాయకత్వంలో ఈ రోజు ఈ పెద్ద ఎత్తున ఇంత పెద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం మా జిల్లా అధ్యక్షులు గారు చెప్పారు. అన్న ఈ ముఖ్యమంత్రి గారు మెడలు వంచాలంటే అంబేద్కర్ చౌరస్తా వద్ద మనం అరుగుండు కొట్టించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రికి నిరసన చెప్పాలని చెప్పేసి మా మిత్రుడు మా జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ గారు వారి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.